ఈ లంగ్ క్యాన్సర్స్లో స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, లార్జ్ సెల్ క్యాన్సర్స్ వాటికి ఆపరేషన్ అనేది ఆప్షన్ ఉండదు. వాటికి కీమోథెరపీ చేయడం జరుగుతుంది. ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా, అడినో కార్సినోమా ఇట్లాంటి రకాలకి తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపరేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. స్టేజ్ కొంచెం పెరిగినప్పుడు వాళ్ళకి అణ్యేతర ట్రీట్మెంట్స్, సర్జరీ కాకుండా అణ్యేతర ట్రీట్మెంట్స్, కీమో రేడియేషన్ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళల్లో వాళ్ళ స్టేజ్ను బట్టి ఆపరేషన్ చేయాలన్నా లేకపోతే కీమోథెరపీ, కీమో రేడియేషన్ చేయాలన్నా అనేది డాక్టర్ గారు. చాలా టైప్స్ ఆఫ్ కాఫ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా డాక్టర్ గారు. ఇప్పుడు అంటే లంగ్ క్యాన్సర్ దేని వల్ల ఇప్పుడు దానికి వస్తుంది అంటే, ఇప్పుడు కొంతమందికి కాఫ్ అనేది ఒక 1 month ఉండొచ్చు, 2 months ఉండొచ్చు, 3 months ఉండొచ్చు. కంటిన్యూ నైట్ కాఫ్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. అవి అన్ని కాఫ్స్ ఒక విధంగా ఉండవమ్మా. అది అలర్జీతోటి వచ్చే కాఫ్ వేరే విధంగా ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు ఫస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ గారిని కలిసినప్పుడు ఎక్స్రే చెస్ట్ తీస్తారు. ఎక్స్రే చెస్ట్ అయిన తర్వాత అందులో కూడా క్లారిటీ లేకపోతే సిటీ స్కాన్ చెస్ట్ అనేది చేస్తారు. ఆ సిటీ స్కాన్ చేసినప్పుడు ఈ ఒకవేళ లంగ్ క్యాన్సర్ లాంటి ఏదైనా గడ్డలు ఉన్నట్లయితే అందులో మనకి అర్థమవుతుంది. సో దానికి ఆధారంగా తదుపరి టెస్టులు అన్నీ చేసుకుంటూ పోవటం, దానికి బయాప్సీ చేయటం, వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది.